హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే అండ్ ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ క్లాసెస్. పిల్లలు, ప్రీవియస్ వీడియోలో మనము ఏం నేర్చుకోవాలి, ఏది ప్రిపేర్ కావాలి, ఈ సిలబస్ ఏమనేటటువంటి అంశాలు మ్యాథ్కి సంబంధించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ టాపిక్ నంబర్ సిరీస్లో టైప్స్ చూద్దాం. ఎన్ని టైప్ ఆఫ్ నంబర్ సిరీస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. వీడియో మిస్ కావద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా 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 యూజ్ఫుల్గా కూడా ఉండబోతుంది. మీరు నంబర్ సిరీస్లో మంచి పట్టు సాధించగలిగితే కంప్లీట్ మ్యాథ్ అంతా కూడా మనకు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా నెంబర్ సిరీస్ని డీల్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ చూద్దాం. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలో మనం నెంబర్ సిరీస్ టైప్ నేర్చుకునే ముందు ఒక్కసారి సిలబస్ను ఇంకొకసారి రీకాల్ చేసుకుందాం. చూడండి, ప్రీవియస్ వీడియోలో మనము కొన్ని టాపిక్స్ అట్లా కొద్దిగా మిస్ చేసాము, ఒక్కసారి చూడండి. అఫ్ కోర్స్ చూడండి, నంబర్ సిరీస్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్, నంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడ్, లాజికల్ డయాగ్రామ్స్, అనలిటికల్ డయాగ్రామ్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూడండి, ఇవి నేను ప్రీవియస్ వీడియోలో ఇది చెప్పడం మర్చిపోయినాను, ఇది కూడా నోట్ చేసుకోండి. మిస్సింగ్ క్యారెక్టర్ అండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఇందులో మనం ఈరోజు ఈ టాపిక్ నేర్చుకోబోతున్నాం. చూడండి, నంబర్ సిరీస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎన్ఎంఎంఎస్ మ్యాథ్లో 10 మార్క్స్ వస్తాయి. ఈ 10 మార్క్స్కు మీరు బాగా ప్రిపేర్ అయినారంటే ఇక్కడ ఈ రిమైనింగ్ ఉన్నాయే వీటన్నింటిపైన కూడా మనకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునేటువంటి అంశాలు ఇక్కడ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా వర్బల్ రీజనింగ్ కింద నేర్చుకుంటాం. మరి నాన్ వర్బల్ రీజనింగ్ కింద ఒక ఆల్మోస్ట్ 6-7 టాపిక్స్ ఉన్నాయి. వీటిని కూడా మనము కవర్ చేద్దాం. మీరేమీ ఇబ్బంది పడే పని లేదు. ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకోండి, నోట్స్ పెట్టుకోండి, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఈజీగా మెంటల్ ఎబిలిటీలో పట్టు సాధిస్తారు. ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ నంబర్ సిరీస్. చూడండి, 10 టైప్స్ ఉన్నాయి. మీరు ఏం తొందరపడద్దండి. 10 టైప్స్, 10 ఎప్పుడు బాగా నేర్చుకునే ఏం అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇందులో టైప్స్ చూడండి, ఇక్కడ అడిషన్ సిరీస్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్, 1 by 1 అన్నీ చెప్తాను. జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. డివిజన్ సిరీస్, స్క్వేర్ సిరీస్, క్యూబ్ సిరీస్, ఫిబొనాసిక్ సిరీస్, ఆల్టర్నేటింగ్ సిరీస్, మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అండ్ ప్రైమ్ నెంబర్ సిరీస్. ఇందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, అడిషన్ సిరీస్. అడిషన్ సిరీస్. ఈ అడిషన్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే, ఒక నెంబర్ని యాడ్ చేయడం వల్ల, అడిషన్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని అడిషన్ సిరీస్ అంటాము. గ్రాడ్యువల్గా వాల్యూ ఏమైతే ఉంటుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, 2, 5, 8, 11, 14 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రోగ్రెసివ్ సిరీస్ అని అంటాం. దీన్ని ఏమంటాము? ప్రోగ్రెసివ్ అంటే పెరుగుతూ ఉంది అని అర్థం. రిగ్రెసివ్ అంటే తగ్గుతూ ఉంటే రిగ్రెసివ్, అంటే డిక్రీజ్ అవుతుంటే రిగ్రెసివ్ సిరీస్ అంటాము. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, 2 నుంచి 5 ఎంత ఇంక్రీజ్ అయింది? ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ బై +3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 5 to 8 ఇక్కడ కూడా 3 ఇంక్రీజ్ అవుతుంది. 8 to 11 +3, 11 to 14 +3. అంటే నెక్స్ట్ ఈ విధంగా 3 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుందంటే నెక్స్ట్ కూడా మళ్ళీ 3ని యాడ్ చేస్తాము. దెన్ 13 + 3 ఈజ్ 17. ఈ విధంగా చేయాలి. ఓకే, వెరీ సింపుల్. అడిషన్ సిరీస్ను ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ సిరీస్, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంక్రీజ్ ఎంత అవుతుంది అనేది దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాన్స్టాంట్గా ఒకే నెంబర్ యాడ్ చేస్తున్నారు, లేదంటే డిఫరెంట్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాము. అయితే దాంట్లో కూడా మనకు ఒక సీక్వెన్స్ అనేది, ప్యాటర్న్ అనేది గమనిస్తాము. చూద్దాం, ఇంకా కొన్ని చూస్తే మీకు ఇంకొంత బాగా అర్థమవుతుంది. చూడండి, 10 to 12 ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? ఇట్ ఈస్ ఇంక్రీజెస్ బై 2. 12 to 15 అగైన్ 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నాట్ 2, 3 ఇంక్రీజ్ అయింది. 15 to 20 5 ఇంక్రీజ్ అయింది. 20 to 27 ఎంత ఇంక్రీజ్ అవుతా ఉంది? 7 ఇంక్రీజ్ అవుతా ఉంది. ఎంత? 7. చూడండి, మీరు ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తే యూ గెట్ ఏ ప్యాటర్న్.
2 3 5 7. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇది 2 కాకపోతే రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ 2 ఉంది కదా, ఈవెన్ నెంబర్. అందుకనేసి 2 3 5 7 ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. దే ఆర్ వాట్, దే ఆర్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ని కంటిన్యూగా యాడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ 7 విచ్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? ఎస్, వెరీ గుడ్, ఇట్ ఈస్ 11. సో 11 యాడ్ చేయాలి. 27 ప్లస్ 11 ఈజ్ వాట్, ఇట్ ఈస్ అబౌట్ 38. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 38. గమనిస్తున్నారా పిల్లలు? సో అందుకనేసి నేను ఏం చెప్పాను, ప్రైమ్ నెంబర్స్ను ఎవ్రీడే వర్క్గా ఫీల్ కాండి, డైలీ రాయండి అన్నారు. ఎందుకంటే ఈ విధంగా మనం సీక్వెన్స్ రాస్తూనే వెంటనే మనకు ఐడియా వచ్చేస్తుంది. 2 3 5 7 అంటూనే ఎస్ ఆడ్ నెంబర్స్ అనేసి మనం నెక్స్ట్ ఆడ్ నెంబర్ని యాడ్ చేసి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. చూడండి, 7 to 8 ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది. 8 to 11 3 ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ మనం ఇక్కడ అన్ని కూడా ప్రోగ్రెసివ్ అడిషన్ సిరీసే చూస్తున్నాం కాబట్టి అడిషనే ఉంటుంది. చూద్దాం. నెక్స్ట్ 11 to 15 5 ఇంక్రీజ్ అవుతుంది. 16 to 23 7 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 3 5 7. వాట్ ఆర్ దీస్? దే ఆర్ ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది, 7 తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ 9. 23 ప్లస్ 9 ఈజ్ వాట్, ఇట్ ఈస్ 32. సో క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏమొస్తుంది, 32. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. సి 2 to 3 1 ఇంక్రీజ్ అయింది ప్లస్ 1. 3 to 5 2 ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ 2. 5 to 8 3 ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ 3. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 అంటే న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5. నెక్స్ట్ ఏం ఇంక్రీజ్ చేస్తాం, ఎస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ 6. 17 ప్లస్ 6 ఈజ్ వాట్, ఇట్ ఈస్ 23. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 23 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సి 1 2 6 5 31. నెక్స్ట్ అంటున్నారు, చూద్దాం. ఇక్కడ కూడా ఇంక్రీజ్ ఏ విధంగా ఇంక్రీజ్ అయింది చూద్దాం. ప్లస్ 1, నెక్స్ట్ ప్లస్ 4, నెక్స్ట్ ప్లస్ 9. 16 నుంచి 15 అంటే 9 ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ 15 to 31 ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 16 ఇంక్రీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఏమి అన్నారు, ఇక్కడ చూడండి నెంబర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. 1 4 9 6. అందుకే అగైన్ డైలీ వర్క్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. స్క్వేర్ నెంబర్స్ అప్ టు 30 నేర్చుకోమన్నాం కదా. 1 is 1 square, 4 is 2 square, 9 is 3 square, 4 is 4 square. క్లియర్? నెక్స్ట్ ఏమొస్తుంది మనకు 5 square. 5 square అంటే ఎంత, 25. నెక్స్ట్ 25 యాడ్ చేయాలి. 31 కు 25 యాడ్ చేస్తే హౌ మచ్ యూ గెట్, ఇట్ ఈజ్ అబౌట్ 56. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, 56 వస్తుంది. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ సిరీస్ని మనం ఏంటంటే అడిషన్ సిరీస్. జస్ట్ మనం ఇక్కడ టైప్ ఆఫ్ సిరీసెస్ మాత్రమే నేర్చుకుంటాం. ఇలాంటి క్వశ్చన్స్ని, న్యూమరస్ క్వశ్చన్స్ మనము నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ టైప్స్ అన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఏముంది మనకు, సబ్స్ట్రాక్షన్ సిరీస్. అడిషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అడిషన్ సిరీస్లో ఏమైతే ఉంటుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కదా, మైనస్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రిగ్రెసివ్ సిరీస్ అంటాము, బికాజ్ ఇట్ ఈస్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. చూడండి 10 8 6 4 2 0 డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ సిరీస్ అవుతుంది, సబ్స్ట్రాక్షన్ సిరీస్. ఎంత డిక్రీజ్ అవుతుందో చూద్దాం. 10 to 8 -2, 8 to 6 -2, 6 to 4 -2, 4 to 2 -2, 0 to 2 -2. నెక్స్ట్ అగైన్ 0 నుంచి ఇంకొక 2 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వాట్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ యూ గెట్ -2. So that is the answer in place of question mark. Now let's see next question. 50 40 31 23 16 and so on. Of course question mark ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. -10, నెక్స్ట్ -9, 31 to 23 it is -8, 23 to 16 it is -7. చూడండి ఇక్కడ డిక్రీజ్ అయ్యేది కూడా మళ్ళీ ఒకటి డిక్రీజ్ అవుతుంది. -10, -9, -8, -7, next -6. So 10 minus 6 is what? It is 10. So question mark place మనకు 10 వస్తుంది. Next question number 3. 200, 190, 170, 140, 100 question mark. So decrease అవుతుంది. It is decreases by 10 and here it is decreases by 20. Here it is decreases by 170 to 140. It is decreases by 30 and it is by 40.
చూడండి డిక్రీజ్ అయ్యేది కూడా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. -10, -20, -30 అంటే సబ్స్ట్రాక్షన్ చేసే నంబర్ పెరిగిపోతూ ఉంది. నెక్స్ట్ -50, 100లో ఏం చేస్తాం -50. సో ఆన్సర్ ఈజ్ 50 ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 4. 33, 32, 29, 24, 17 క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడికి ఎంత డిక్రీజు -1, ఇక్కడ -3, ఇక్కడ ఏమైంది ఇట్ ఈజ్ -5. -5 24 to 17 అంటే 7 డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అయ్యే నెంబర్ ఏమి చూడండి -3, -5, -2. నెక్స్ట్ ఆబ్వియస్లీ -9. సో 17లో 9 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వాట్ ఇట్ ఈ క్వశ్చన్ నెంబర్ 5. చూడండి 5, 4.5, 4, 3.5 +3 గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ డిక్రీజ్ అయింది, -1/2. 4.5లో నుంచి హాఫ్ తీసేస్తే 4, 4లో నుంచి మళ్ళా హాఫ్ తీసేస్తే 3.5, 3.5లో నుంచి హాఫ్ తీసేస్తే 3. మరి నెక్స్ట్ కూడా హాఫ్ తీసేస్తాం, 3లో నుంచి 1/2, 3లో 1/2 సబ్స్ట్రాక్షన్ చేస్తే 2.5, 2 1/2. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 2 1/2 వస్తుంది. మరి నెక్స్ట్ సిరీస్ చూద్దామా. సి వాట్ ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేషన్ సిరీస్. మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా చూడండి గ్రాడ్యువల్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రెసివ్ సిరీస్. ఇక్కడ మనం ఎట్లా సార్ మరి అది అడిషన్ సిరీసా లేదంటే మల్టిప్లికేషన్ సిరీసా ఎలా డిసైడ్ చేస్తాము అంటే సింపుల్. ఇక్కడ ఇంక్రీజ్ అనేది ర్యాపిడ్గా పెరిగింది అనుకోండి, చాలా ఎక్కువ మోతాదులో పెరిగింది అనుకోండి, నెంబర్ టు నెంబర్ రాను వాల్యూ చాలా పెద్ద నెంబర్ వచ్చిందంటే మల్టిప్లికేషన్ సిరీస్. అలా కాకుండా ఏదో ఒక పద్ధతిగా తక్కువ ఇంక్రీజ్ అయిందంటే అడిషన్ సిరీస్ ఉంటుంది అని అర్థం అనమాట. ఎందుకంటే మల్టిప్లై చేస్తే వాల్యూ ఎక్కువ అవుతుంది కదా. రైట్, చూడండి 2 to 4 అంటే ఇంటూ 2, 4 to 8 ఇంటూ 2, 8 to 16 ఇంటూ 2, 16 to 32 ఇంటూ 2, 32 to 64 ఇంటూ 2. అంటే కాన్స్టాంట్గా 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ 2తోనే మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ 2 వాట్ యు గెట్ 128 ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. నౌ సీ క్వశ్చన్ నెంబర్ 2. 3 1/4, 3/2, 3 6 1 12 అండ్ సో ఆన్. మరి ఎట్లా కనుక్కుంటామంటే ఎక్కడైనా ఒక చోట అబ్జర్వ్ చేయండి. 3 to ఇక్కడికి 6 అంటే ఇంటూ 2 అయింది అని అర్థం. ఇక్కడ 6 to 12 ఇది కూడా ఇంటూ 2 అయింది అని అర్థం. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఇంటూ 2 ఉండొచ్చు. బిగినింగ్ నుంచి చూద్దాం. 3 1/4, 3 1/4, 3 ఏం మారలేదు, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. 1/4 బికమ్స్ వాట్ 3/2 అంటే 1/2 బికమ్ 1/2 అయింది అన్న. సారీ 3/4 బికమ్ 3/2 అయింది. అంటే ఇక్కడ దీన్ని ఇంటూ 2 చేస్తే అంటే 3/4 ఇంటూ 2, 2 1 is 2 2s are gets cancelled. Then you get what 3/2. This is second term. నెక్స్ట్ ఇది థర్డ్ టర్మ్ రావాలంటే ఇంటూ 2 చేసామనుకోండి, 2 2 క్యాన్సిల్ అవుతుంది, యూ గెట్ 3. మరి అటు నుంచి 3 into 2 6, 6 into 2 12, దెన్ 12 into 2 24. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది 24. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. చూడండి ఇక్కడ 1 into 2 2, 2 into 3 6, 6 into 4 24, 24 into 5 120. చూడండి 2 3 4 5. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంటూ 6 అవుతుంది. ఇంటూ 6 126 ఆర్ వాట్ 720. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ యూ గెట్ వాట్ 720. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సి 2 2 4 12 48 క్వశ్చన్ మార్క్ అన్నారు. 2 2 గానే ఉందంటే ఇంటూ 1. అఫ్ కోర్స్ మల్టిప్లికేటివ్ సిరీస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషనే ఉంటుంది. నెక్స్ట్ 2 into 4 into 2, 4 into 3 12, 12 into 4 48. చూడండి 1 2 3 4. నెక్స్ట్ ఇంటూ 5 into 5. See 48 5s are 48 5s are is what it is 5 4s are 40, 5 4s are 20, 240, 240. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5. చూడండి 1 6 30 120 360 క్వశ్చన్ మార్క్. ఏమైంది ఇక్కడ 1 into 6 into 6
ఇక్కడ 6 into 5 30, 30 into 4 120, 120 into 3. చూడండి ఇక్కడ ఇంటూ చేస్తున్న నంబర్ ఏమవుతుంది 6 5 4 3 నెక్స్ట్ ఇంటూ 2. సో 362 ఆర్ 720. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 720 వస్తుంది. మరి నెక్స్ట్ సిరీస్ చూద్దామా? దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అ డివిజన్ సిరీస్. డివిజన్లో కూడా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డివిజన్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అయితే వస్తుంది. దాట్స్ వై ఇట్ ఈజ్ ఏ రిగ్రెసివ్ అంటే డిక్రీజ్ అని అర్థం అనమాట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 100 becomes 50, 50 becomes 25, 25 becomes 12.5. గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఇక్కడ డిక్రీజ్ కూడా ర్యాపిడ్గా డిక్రీజ్ అయింది అనుకోండి, మేబీ ఇది మనకు డివిజన్ సిరీస్ కావచ్చు అని అర్థం అనమాట. లేదు అంటే ఇది సబ్స్ట్రాక్షన్ సిరీస్ అవుతుంది. చూడండి 50 100 becomes 50 ఏంటంటే అర్థం ఏమి, దేంతో డివిజన్ చేస్తాము, డివైడెడ్ బై 2తో డివిజన్ చేస్తే సరిపోతుంది 50. సో 50ని మళ్ళా 2తో డివిజన్ చేస్తే యూ గెట్ 25. 25 ఈజ్ అగైన్ డివైడెడ్ బై 2, యూ గెట్ వాట్ 12.5. మరి అగైన్ 2తో డివిజన్ చేస్తే 12.5ను 2తో డివిజన్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 2 6 ఆర్ 0.5 కాబట్టి 50 అనుకుందాం 25 అంటే 6.25 అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 2. 1248. ఇక్కడ చూడండి గ్రాడ్యువల్గా 1000 నుంచి స్టార్ట్ అయ్యి ఒకటిసారి 8కి వెళ్ళిపోయింది 4th టర్మ్. అంటే ఇది డివిజన్ సిరీస్ అయి ఉంటుంది అని అర్థం. చూడండి ఇక్కడికి ఎంత డివిజన్ అయింది, 5తో డివిజన్ చేస్తే 200 వస్తుంది. 200 becomes 50 కాదు 40 ఏంటంటే అర్థం ఏమి, అగైన్ దీన్ని కూడా 5తో డివిజన్ చేసాం ఎందుకంటే 5 40s 200. మరి 40 becomes 8 అంటే డివైడెడ్ బై 5, మళ్ళీ కూడా 5తోనే డివిజన్ చేస్తాం. అంటే కాన్స్టాంట్గా 5తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి అగైన్ మళ్ళీ 5తో డివిజన్ చేస్తే 8ని 5తో డివిజన్ చేసామనుకోండి యూ గెట్ వాట్ 1.6 కావాలంటే డివిజన్ చేసి చూసుకోండి. 8ని 5తో డివిజన్ చేస్తే 5 1 is 5, పాయింట్ ప్లేస్ చేస్తాం 5 6 ఆర్ 30, రిమైండర్ 0. సో 1.6. ఓకే క్లియర్ రైట్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయొచ్చు. కోర్స్ మనం అన్ని టైప్స్ అన్నీ నేర్చుకుందాము ఫస్ట్, తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ఇది అడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజన్ సిరీసా అని డిసైడ్ చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వాటినే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ మనం చేసేటప్పుడు కాస్త కాషియస్గా ఉంటే సరిపోతుంది. ఈజీనే ఏమి అయితే దాంట్లో మాత్రం ఏమనుమానం లేదు. మీరు డైలీ వర్క్గా ప్రైమ్ నెంబర్సు, స్క్వయర్సు, క్యూబ్స్ నేర్చుకోండి, అలాగే టేబుల్స్ మల్టిపుల్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా వీటిని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ సిరీస్కి వెళ్దాం. దట్ ఈజ్ స్క్వేర్ సిరీస్. పేర్లోనే ఉంది స్క్వేర్ సిరీస్ అంటే అన్ని స్క్వేర్స్ ఉంటాయి. చూడండి ఇందాక చెప్పాం కదా, స్క్వేర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 1 4 9 16 25 36 అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 is 1 square, 2 is 2 square, 3 is 3 square, 4 16 is 4 square, 25 is 5 square, 36 is 6 square. నెక్స్ట్ ఏం వస్తుంది మనకు 7 square. 7 square అంటే ఎంత 49. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 1 9 25 49 81. ఇక్కడ కూడా స్క్వేర్స్. 1 is what 1 square, 9 is what 3 square, 5 is what 5 square, 49 is what 7 square, 81 is what 9 square. అన్ని స్క్వేర్స్ ఇవ్వాలా మనకి. ఇక్కడ ఏమిచ్చారు 1 3 5 7 9 ఆల్టర్నేట్గా ఒకటి ఇచ్చి ఒకటి. 9 తర్వాత ఏమొస్తుంది ఆల్టర్నేట్గా 11 స్క్వేర్ అవుతుంది. సో 11 స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ 121. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 121 వస్తుంది. నెక్స్ట్ సిరీస్ చూద్దాం. దట్ ఈజ్ క్యూబ్ సిరీస్. ఇందులో క్యూబ్స్ వస్తాయి. చూడండి 1 8 27 64. సి 1 ఈజ్ 1 క్యూబ్డ్, 8 ఈజ్ 2 క్యూబ్డ్, 27 ఈజ్ 3 క్యూబ్డ్, 64 ఈజ్ 5 క్యూబ్డ్, 1 2 3 4. నెక్స్ట్ 5 క్యూబ్. 5 క్యూబ్డ్ ఈజ్ వాట్ 5 into 5 into 5. 5 5s are 25, 25 5s are 125. So 5 cube is 125. Next question number 2. 343, 216, 125, 64 question mark. Again ఇవి కూడా నంబర్స్ చూస్తేనే మనం క్యూబ్స్ డైలీ నేర్చుకున్నాం అనుకోండి, డైలీ రాసాను నంబర్ చూస్తేనే క్యూబ్స్ అని తెలిసిపోతాయి. సో 343 is what 7 cubed, 216 is what 6 cubed, 125 is what 5 cubed, 64 is what 4 cubed. చూడండి 7 6 5 4. నెక్స్ట్ 3 cube.
3 cube is what? It is 27. Next, ఫిబోనాచి సిరీస్ అంటే ఇందులో ఏంటంటే అబ్జర్వ్ చేయండి, 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూడండి, 1 + 2 3, 1 + 2 3. నెక్స్ట్ 2 + 3, 2 + 3 నెక్స్ట్ వస్తుంది నెంబర్ 5. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు యాడ్ చేయి, 3 + 5 8. నెక్స్ట్ ఇది స్కిప్ చేయి, ఇది 5 + 8 13. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెంబర్ రావాలంటే 8 + 13. 8 + 13 is what? 21. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 21 వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సిరీస్ని మనము ఫిబోనాచి సిరీస్ అని అంటాం అనమాట. ఓకే, ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఎట్లయినా పర్వాలేదు. జస్ట్ కంటిన్యూస్గా ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతే 10 + 11 21, 11 + 21 32, 32 + 21 53. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయాలి, 32 + 53. హౌ మచ్ ఇట్ ఈస్? 85. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ సిరీస్ చూద్దాం. దట్ ఈస్ 8th one, ఆల్టర్నేటింగ్ సిరీస్. రైట్, ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఇక్కడ 2 సిరీసెస్ ఉంటాయి, ఒక నంబరు ఇంకొక నంబర్కు సంబంధం ఉండదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 3 5 7. చూడండి, ఒక నెంబర్ ఇచ్చిపెట్టి ఇంకొక నెంబర్ చూసామనుకోండి, యు గెట్ ఏ సిరీస్. చూడండి 1 3 5 7 ఆడ్ నెంబర్స్. వాట్ ఆర్ దీస్? దే ఆర్ ఆడ్ నెంబర్స్. రిమైనింగ్ చూడండి ఇడిచిపెట్టినవి 10 5 15. అంటే ఇక్కడ ఒక సిరీస్ ఫామ్ అవుతుంది. 10కు 5 యాడ్ చేస్తే 15, 15కు 5 యాడ్ చేస్తే 20. అంటే 5 మల్టిపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 మల్టిపుల్ ఏమవుతుంది? 20 + 5 ఈజ్ 25. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు 25 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలాంటిది? ఆల్టర్నేటింగ్ సిరీస్ 3 6 9 12. ఇవి 3 మల్టిపుల్స్. 3 1 ఈజ్ 3, 3 2 జార్, 3 3 జార్, 3 4 జార్. అవునా? లేదా +3 అనుకోండి, +3 +3 +3. రిమైనింగ్ ఇచ్చిపెట్టండి. చూడండి 4 8 12. ఇవి 4 మల్టిపుల్స్. లేదంటే +4 +4. నెక్స్ట్ +4. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఈ సిరీస్ రావాలన్నమాట. సో +4, 12 + 4 వాట్? ఇట్ ఈస్ 16. సో ఆల్టర్నేటింగ్ సిరీస్ 2 సిరీస్ మిక్స్ అయింటారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మోడల్ నెంబర్ టైప్ నెంబర్ 9, మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్. ఇది జాగ్రత్తగా వినాలా. దీంట్లో ఆపరేషన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ సిరీసెస్ ఇలా ఉన్నాయి కదా. దీంట్లో ఒకటి కన్నా ఎక్కువ మిక్స్ అయింటాయి. అంటే అడిషను ప్లస్ సబ్స్ట్రాక్షన్ సిరీస్ మిక్స్ అయ్యిండొచ్చు, మల్టిప్లికేషను డివిజన్ సిరీస్ మిక్స్ అయ్యిండొచ్చు, అడిషను మల్టిప్లికేషన్ మిక్స్ అయ్యిండొచ్చు. ఇట్లా లేదంటే స్క్వయర్సు అడిషను లేదంటే సబ్స్ట్రాక్షను మిక్స్ అయ్యిండొచ్చు అనమాట. అందుకనేసి వీటిని మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అంటాం. చూడండి 48 120 168 288 360 నంబర్స్ను మనం చదువుతూనే వెంటనే ఫ్లాష్ కావాలా, ఇవి స్క్వయర్స్. అంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, స్క్వేర్స్కు దగ్గరగా ఉన్నాయి. చూడండి 48 ఎలా ఉంది? ఇట్ ఈస్ 49 - 1. అవునా? 49 పర్ఫెక్ట్ స్క్వేర్. 120 ఎలా ఉంది? 121 - 1 అంటే 11 స్క్వేర్ - 1. 168 అంటే 169 - 1. 288 అంటే 289 - 1. 360 అంటే 361 - 1. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కన్నా ఒకటి తక్కువ ఉందన్నమాట. అంటే 7 స్క్వేర్ - 1, 121 అంటే 11 స్క్వేర్ - 1, 169 అంటే 13 స్క్వేర్ - 1, 289 అంటే 17 స్క్వేర్ - 1, 361 - 1 అంటే 19 స్క్వేర్ - 1. ఈ విధంగా చూస్తే చూడండి 7 11 13 17 19. మళ్ళీ అగైన్ దీంట్లో ఒక సిరీస్ కనపడుతుంది మనకు. 7 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11, 11 తర్వాత 13 ప్రైమ్ నెంబర్స్, 13 తర్వాత 17, 17 తర్వాత 19. మరి 19 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏది చెప్పండి? 23. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఈ సీక్వెన్స్లో అంటే 23 స్క్వేర్ - 1. మరి 23 స్క్వేర్ - 1 అంటే ఎంత? 23 స్క్వేర్ అంటే 529.
-1 అంటే 528. సో ఆన్సర్ ఈజ్ 528. ఈ విధంగా చేయాలి. చూడండి ఇక్కడ మోర్ దాన్ వన్ ఆపరేషన్ మనము డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అని అంటాం. మరి ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. రైట్, చూడండి 4, 11, 22, 45, 66 క్వశ్చన్ మార్క్. చూడండి 4 to 11, ఫస్ట్ 4 ఎలా ఫామ్ అయిందో 11 ఎలా ఫామ్ అయిందో చూద్దాం. 4ని 3 into 1 plus 1 అని రాయొచ్చు. 3 into 1 is 3, 3 plus 1 is 4. Again 11 can be written as what? 5 into 2 plus 1. 5 2s are 10, 10 plus 1 11. 22 నేమ్ రాయొచ్చు. 3 5 7, 7 3s are 21 plus 1. చూడండి ఇక్కడ 3 5 7 మేబీ ఆడ్ నెంబర్ అయినా అనుకోవచ్చు, లేదంటే ప్రైమ్ నెంబర్ అయినా అనుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ని బట్టి ఉంటుంది. 45 నేమ్ రాయొచ్చు. చూడండి 45ని 1 రావాలంటే 11తో రాస్తే సరిపోతుంది. 11 into 3 తర్వాత 4 కదా, ప్లస్ 1. 11 4 44 ప్లస్ 1 అంటే 11 వస్తుంది. 7 తర్వాత 11 వచ్చిందంటే ప్రైమ్ నెంబరు అని అర్థం. నెక్స్ట్ 66 కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? 11 తర్వాత 13, 13 into 5 ప్లస్ 1. 13 5 65, 65 ప్లస్ 1 65. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే 11 13 తర్వాత ప్రైమ్ నెంబరు 17, 5 తర్వాత 6 ప్లస్ 1, 17 6 102, 102 ప్లస్ 1 103. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది? 103 రావడం జరుగుతుంది. ఈ విధంగా మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్, ఇది కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా దీన్ని కూడా మనము చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, దట్ ఈస్ ప్రైమ్ సిరీస్. ప్రైమ్ సిరీస్ అంటే అమెజాన్ ప్రైమ్ కాదు, నేను అమెజాన్ ప్రైమ్ సిరీస్ కాదు, ప్రైమ్ నంబర్ సిరీస్. ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 2 3 5 7 11 13. 13 తర్వాత ప్రైమ్ నెంబర్ ఇస్ వాట్? ఇట్ ఈస్ 17. నెక్స్ట్ 2 5 7 11 17 అంటే ఆఫ్ కోర్స్ ప్రైమ్ నెంబర్ వస్తే ఉన్నాయి. 2 తర్వాత ఇక్కడ 3 6 స్కిప్ చేశారు, 3 లేదు. 5 తర్వాత 7 స్కిప్ చేశారు. 11 తర్వాత 13 అది స్కిప్ చేశారు, అంటే ఒకటి స్కిప్ చేసి రాస్తున్నారు కాబట్టి 17 తర్వాత ప్రైమ్ నెంబర్ 19 కాదు ఆన్సరు. 19 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 23. సో 23 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇవి టైప్స్ ఆఫ్ నంబర్ సిరీసెస్. మరి దీన్ని జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోండి. మరి దీన్ని కాస్త దీనిపైన మీరు అండర్స్టాండ్ ఉంచుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేద్దాం. అంటే ఒక 10 to 20 క్వశ్చన్స్ తీసుకుందాం. డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని అన్ని సిరీసెస్ మిక్స్ అయి ఉంటాయి. అందులో నుంచి మనం ఏ విధంగా పిక్ చేయాలా, ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మర్చిపోవద్దండి, డైలీ వర్క్గా ప్రైమ్ నెంబరు, స్క్వయర్స్, క్యూబ్స్, ఆల్ఫాబెట్ ఫార్వర్డ్, రివర్స్ డైరెక్షన్ అండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ నెంబర్స్ మధ్య రిలేషన్, ఏజెడ్, అమెజాన్, ఆ విధంగా అనమాట. సో వీటిని డైలీ వర్క్గా రాయండి. అలాగే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, టేబుల్స్ అంటే ఒక్కట్లు, తర్వాత మెటల్స్, ఈ విషయాలన్నింటినీ కూడా డైలీ వర్క్గా రాయండి. ఫస్ట్ వీడియోలో చెప్పాను, మీరు డైలీ వర్క్ ఎంత బాగా రాస్తారో, వాటన్నింటినీ బేసిక్స్ అంత బాగా నేర్చుకుంటారో ఇవి అంత బాగా అర్థమవుతాయి, అంత సక్సెస్ఫుల్ కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.